అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రజనీ అన్నా ఏడా ఇంట్లో ఉన్నా ఏమిలే రజనీ అన్నా. అదొక విషయం చెప్పమన్నాడు. అన్నా చెప్పన్నా. వేరే వాళ్ళతో ఫోన్ చేయించినాడు. అన్నా వాడు ఎట్టా ఫిక్స్ అయిపోయినాడంట. ఇది అన్నా. కాదు ఎట్టా 3 సంవత్సరాలు ఉండాలా అని. అన్నా ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు ఇబ్బంది ఏమి లేదు నాకు. అన్నా ఎట్టా ఇంకో సంవత్సరం కానీ చేశానంటే పిల్లల మీద చిన్న చేయించుకుంటానా, ఏం పెద్ద ఇబ్బంది ఏమి లేదు. అన్నా చెప్పండి వాళ్ళకైతే. అన్నా ఆయన మొన్న పోయాడంట. నాకు మనం ఢిల్లీ పోకముందే నాకు విషయం తెలుసు. ఎవరు పోయారా అన్నా? మనం ఢిల్లీ పోకముందు కూడా నాకు విషయం తెలుసు రజనీ, నువ్వు చేసింది కూడా నాకు తెలుసు. అన్నా కాకపోతే నేను మొన్నటి వరకు నేను నమ్మలా. అన్నా రజనీకి చేయాల్సిన అవసరం లేదు అన్నట్టే ఉన్నా. అన్నా నాకు కూడా చెప్పారు రికార్డింగ్ ఉన్నది అయ్యి అని. నేను అడిగా రికార్డింగ్ ఏదో నాకు పంపించుకున్నావా, నేను ఇస్తాను అని. అన్నా నాకేం రికార్డింగ్ ఏం రాలా. అన్నా మొన్న పోయాడు ఆయన జగదీష్ వాళ్ళ కర్మంతాలకి. ఎవరున్నా? ఉమ్మడి వెంకటేశ్వర మీ అన్న. అన్నా 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 ఏంటి ఇంకా ఏం చేయకుండా గమ్ముకున్నారు, ఉంచకూడదు అని. ఎవరున్నా? మళ్ళా నిన్ను అన్నా ఇంకా ఏం చేయకూడదు, ఇంకా ఏం చేయకుండా వదిలేస్తున్నారు అని శ్రీకాంత్ దగ్గర రాడు ఇంకా అని చెప్పాడంట. అన్నా దానికి శిరీష్ కూడా చెప్పాడు రాకపోయినా ఇబ్బంది ఏమి లేదన్నా. అన్నా నిన్నంటే నమ్మాడు ఫ్రెండ్, నువ్వేదో చేస్తావని. నువ్వేదో తాగేసి చేసాను అది చేస్తే నీకు చేశాను అది చెప్పేసావు, అయిపోయింది దానికి. అన్నా అన్నా అది ఏం జరిగిందో ఏందో నాకు తెలియదు. మొన్న అయితే చెప్పాడంట అప్పుడెప్పుడో నీ కారు అర్థం ఏదో పగలు కుట్టాడంట కదా. అన్నా దానికి డబ్బులు కూడా ఇచ్చాడంట కదా శ్రీకాంత్, 15,000. అవునన్నా. అది చెప్పాడంట. కారు అద్దం మగల కొట్టాడు, నా దగ్గరికి తీసుకుని వచ్చాడు, నేను చేశాను అది అన్నా అని. ఎవరు చేశారు? ఏదో నీదేదో ఎవరు చెప్పాడంట మొన్న నెల్లూరుకి పోయి. ఆయన దగ్గర కార్ తీసుకుపోయానంట నేను. నువ్వు కారు తీసుకోపోయావో ఏం తీసుకోపోయావో నాకు తెలీదు. ఆయన దగ్గర తీసుకుపోతే ఆయన చేయించాడంట నాక. ఎవరు ఇప్పుడు ఆయన చేపిపోతే నువ్వు ఎందుకు చేస్తావు ఇవన్నీ? ఎందుకు లేదు రజనీ? అంటే కార్ అర్థం చేయించాడు నాకు అర్థం కాలేదు. నేనైతే ఒక విషయం చెప్తాను, నాకు గుర్తుపెట్టుకోండి. అన్నా మీరు చేసినా చేయకపోయినా ఏ ఇబ్బంది ఏమి లేదు. ఒకటైతే చెప్పమన్నట్టు రజనీ, అన్నా ఆడ ప్రశాంతంగా జరిగిపోతే అందరికి ప్రశాంతత. నా పని నాది, వాళ్ళ పని ఉంది. అన్నా లేదు కాదంటే అన్నా నాకేమవుద్ది? ఆల్రెడీ జైల్లో వచ్చి 9 నెలలు అవుతుంది. అన్నా ఇంకో 3 సంవత్సరాలు 3.5 సంవత్సరం చేస్తే జీవో మీద వస్తా. అన్నా గవర్నమెంట్ కూడా ఉంది. అన్నా ఈ రోజు మనం నమ్మంది ఎందుకంటే టాటా వెంకటేశ్వర ఇంటర్వ్యూ పెట్టాడంట. అన్నా దానికని రమ్మన్నాడంట. అన్నా నాకు పని ఉండే ఇద్దరం బాగుండే ఐడియా చేస్తే నువ్వు పోయినా కానీ బాగుండదు. అన్నా అది చెప్పాడు. వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు నాకు, చెప్పమన్నా అన్నా అని. అన్నా ఏంటంటే నువ్వు చేసినా ఆయన చేసినా ఏం చేసుకున్నా ఏమైతే కాదు. వాడైతే ఫిక్స్ అయిపోయినాడంట. అన్నా 3.5 సంవత్సరం జైలు చేసేదానికి. అన్నా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, అన్నా ఇంకా 2.5 సంవత్సరం ఉంది. అన్నా మొన్న వాడు ఉమ్మరోడు జగదీష్ వాళ్ళ కరమంత్రాలు పోయినాడంట. అన్నా నువ్వేందో ఎవరికి కాగితాలు పెట్టినావంట కదా నువ్వు కిరణ్? నేను కిరణ్ కాగితాల అది ఏమో నాకు తెలీదు. నువ్వు మళ్ళీ ఏమి రజనీ అది కాదు కాగితాలు ఎవరు ఏమి జరగనట్టయితే నువ్వు నాతోనే చెప్పినావునా నేను మంచోడిగా నటిస్తున్నా అన్నా అని. నేను కూడా దాన్ని కూడా నేను చెప్తున్నా ఈనో రజనీ, ఇన్ని రోజులు కూడా నేనైతే చెయ్యాలి అనుకుంటే ఇన్ని రోజులు కూడా పెట్టున్నా. నాకు ఆ రోజు నువ్వు శ్రీకాంత్ మాట్లాడుకున్న రోజు నాకు విషయం తెలుసు. దానికి నువ్వు నా బండికి మన ఇద్దరం బజార్కి పోయి వచ్చే ముందే నాకు విషయం తెలుసు. ఏమే శ్రీకాంత్ కన్నా అప్పుడు తెలిసింది నాకు. ఆ రోజు 7:30కే నాకు విషయం తెలుసు. ఏమే అని నువ్వు చేస్తావని నేను అనుకోలా. మొన్నటి వరకు కూడా నమ్మలా. ఏందే
నేను నిజంగా కానీ నమ్మి ఉమ్మనోడి కూడా చెప్పు, నేను ఏమైనా చెయ్యాలి అనుకుంటే నేను తాగేసే చేయమల్లా. అన్నా వాడు ఊరికేనే పోయి అందరి దగ్గర రికార్డింగ్లు పెట్టి వాడికి ఒకటే చెప్పమన్నాడు, అన్నా రికార్డింగ్ జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, అన్నా కొత్త మూసుకొని గమ్ము ఉండమన్నాడు. అన్నా ఆయన ఇట్టే రికార్డింగ్ వినిపించుకుంటే ఆయనకి రికార్డింగ్ వినిపిస్తుంది. అన్నా అది నేను చెప్తున్నా. అది అన్నా ఏమే అన్నా యాక్చువల్ నేనైతే ఫస్ట్ మొన్నటి వరకు అయితే నమ్మలా నేను. అన్నా మనం ఢిల్లీకి పోయేటప్పుడు నువ్వు శ్రీకాంత్ వాయిదాకు వచ్చినప్పుడు శ్రీకాంత్ నిన్ను అడిగేదానికన్నా ముందే నాకు తెలుసు. అన్నా ఏమే నువ్వు ఎవరికి తెలియదు అనుకున్నావేమో, అందరికి తెలుసు. అన్నా అందరికి చాలా గట్టిగా చెప్పున్నాడు. అన్నా నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు అనుకున్నాను, ఏం ఇబ్బంది లేదని. నువ్వు ఎందుకు చెప్పినావంట, రెస్పెక్ట్ లేదు, మర్యాద లేదు, నన్ను పట్టించుకోలేదు, నీ కోసం ఎవరు తిరుగుతున్నారని. అన్నా తిరిగేదానికి నేను కూడా తిరుగుతారు. అదినే అన్నా ఒక మనిషి మీద నమ్మకం ఉంటే ఆ మనిషికి ఇస్తాడు. అన్నా ఏమే అన్నా బాబుని నీకు 50,000 ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, అవునా ఎందుకు ఇచ్చాడా? శ్రీకాంత్ పని మీద తిరుగుతున్నావు అని చెప్పి యోగి పోయి చెప్తే అన్నా ఖర్చులు కూడా లేవండి అంటే ఇచ్చారు. అవునా ఈ విషయం నాకు అన్నీ తెలుసు. అన్నా ఏమి తెలియనట్టే ఎరుపుకులాగే నటిస్తా నేను. అన్నా ఈ ఎప్పటి నుంచి జరుగుతున్నది కూడా తెలుసు. ఎప్పుడైతే జయుడు నన్ను తిట్టాడని చెప్పి మీరు ఒక టాక్ లేపారు అన్నా అప్పటి నుంచే నాకు తెలుసు. నువ్వు వచ్చి టీ తాగుతుంటే ఎవరు అంటుంటే నువ్వు వచ్చి నాకు చెప్పేది ఏంటి, ఎందు నేను ఎట్ట కనిపిస్తున్నానా, అన్నా నాకు అప్పుడే తెలుసు. అన్నా కాకపోతే నేను అనుకునేది ఏంటంటే, అన్నా నేనంటే పడదు కాబట్టి అన్నా మీరేమన్నా అనుకుంటున్నారేమో, నేను దాని గురించి పెద్ద పట్టించుకోవాలి. నేను అప్పుడే కానీ సీరియస్ గా తీసుకోవాలంటే వేరే విధంగా ఉండేది. అన్నా ఇదే విషయం చెప్పన్నాడు, ఏమి ఇబ్బంది లేదంట. మిమ్మల్ని నిన్న అన్న చేసుకోమన్నాడు, ఎవరికి లెటర్లు పెడతారు, ఏదో కిరణ్ నువ్వు ఏదో అన్నా నేను ఒక మాటనా, నేను నీకు ఒక విషయం చెప్తున్నా రజనీ, నేను చాలా సీరియస్ గా చెప్తున్నానా. అన్నా ఒక చిన్న మాటనా, నేను చెప్తున్నా, మీరు ఇయ్యే లెటర్లు గిట్టర్లు ఇయ్యే అన్నా కనిపిస్తే ఒకవేళ మీరు పెట్టాలని మీ వల్ల అయితే ఏం కాదు. అన్నా అది కాదు మూడు ఆలోచనే చిన్న మాట చిన్న మాటనా అన్నా అన్నా అది మీరు కాదు కానీ అట్టే కానీ నేను పెట్టాలంటే ఇది అది శ్రీకాంత్ కాదు. చెప్పింది కాదు. అది కాదు నేను చెప్తున్నా ఏం రజనీ, నేను లెటర్లు పెట్టాను, నేను కిరణ్ లెటర్లు పెట్టాను, ఎవరు చెప్పారు నాకు అర్థం, అసలు లెటర్ ఏంది నాకు అర్థం కావట్లేదు నా వాస్తవంగా. ఎవరు లెటర్లు పెట్టారంట కదా, నువ్వు ఉమ్మడోడు చెప్పాడు. అన్నా ప్రామిస్ లెటర్లు ఏమి నేను పెట్టలేదు. ఆయన నా మీద ఏమి చెప్పిన ఒక మాట ఆయనకి నమ్మి ఆ రోజు చెప్పాను. 2 రికార్డింగ్లు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను మాట్లాడాను, నువ్వు ఫస్ట్ సారి మాట్లాడినా, నేను మాట్లాడాను కాదని. అప్పుడు నేను చెప్తున్నా, నేను రెండోసారి ఫోన్ చేసినప్పుడు సార్ నేను సార్ రజనీష్ ఇంత ముందు కాల్ చేశాను కదా అన్నావు. ఏమే మామూలు అయితే శ్రీకాంత్ గురించి అంత చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్పాను, నేను అందరికి కూడా రజనీష్ అయితే వాడు సొంతంగా చేయడు. నేను చెప్తున్నా ఏం రజనీ, నేను చెప్పింది అందరికి, రజనీష్ అయితే వాడు సొంతంగా చేయడు. వీడేదో ఆశ చూపించుంటాడు, వీడే నన్నే గెలకాలని చెప్పి తీసాడు. నేను నీకు అది కూడా చెప్తా, ఈడేంది రజనీ శ్రీకాంత్ ఆవిడ విడిపోతారు. ఏం చెప్పు. నేను మాట్లాడాను, నేను ఫోన్ చేశాను, నేను లెటర్లు నేను నిన్ను డైరెక్ట్ గా అడుగుతున్నాను అన్నా. నేను ఇప్పుడు లెటర్లు పెడుతున్నాను అవన్నీ ఆయన చెప్తున్నాడు కదనా, నేనేం లెటర్లు పెడుతున్నానో ఏందో ఒకసారి ఆయన అడగను. నేను ఎందుకు అడుగుతాను అట్ట కాదన్నా, నా మీద చెప్పాడు కదనా, ఇప్పుడు నా మీద చెప్పాడు కదా, నేను మళ్ళీ నిన్ను కొన్ని పెట్టి నేను అడిగేది అట్ట కాదనా. ఆయన ఎవరికి చెప్పాడో నేను లెటర్లు పెడుతున్నానని చెప్పి. ఏమో వాడు చెప్పారా, నువ్వు కాదా, నువ్వు కిరణా, మాకేం తెలుసు అవన్నీ. నేను ఆ రోజు ఫోన్ చేసింది నేను చేశానని చెప్పాను. లెటర్ చేయాల్సిన అవసరం లేదు కదా రజనీ, అసలు అంత బాధ ఏంది మీకు, నాకు అర్థం కదా. ఇప్పుడు నా మీద ఒక తప్పు చేశాను, ఇప్పుడు లెటర్లు పెడుతున్నాను అది చిన్న మాట ద్రోహం నువ్వు చేసింది. అవునా నా చిన్న మాట, నా చిన్న మాటనా. శ్రీకాంత్ ఒక మాట అన్నా, ఇప్పుడు మీతో నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు అన్నారు, నేను వదిలేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు వదిలేస్తున్నాడు అనిన తర్వాత నేను లెటర్లు పెట్టాను అవన్నీ చెప్తున్నాడు, నన్ను ఏదో చేయడానికే కదా చెప్తున్నాడు ఆయన. ఏమో మీ అన్న కదయా, ఆయన డైరెక్షన్ లేకుండా నువ్వేం తెలియదు కదా మొన్నటి వరకు. ఇప్పుడు అన్ని దొరికిపోయాయి కాబట్టి కదా రజనీ, ఎవరి పాటి కూడా గేమ్ ఆడుకుంటారా.
నన్ను ఆయన నన్న చెప్పు అని ఆయన చెప్పింది ఏదైనా నమ్మి చేస్తే మటుకు నన్ను చేసినా ఇంకా నేనేం చేయలేదు. నేనేం చేస్తాను? కాదు రజని, నువ్వు మామూలు నేను కిరణ్కి ఇప్పటికి కిరణ్కి ఇప్పుడు కూడా ఈ విషయం తెలియదు నా ఇంకా. ఏమన్నా నేను చెప్పలేదు. నాకైతే ఎవరు అన్నారంటే నేను కిరణ్ కూడా అసలు ఇప్పటిదాకా కిరణ్ కి ఈ విషయం కూడా చెప్పలేదు నా. నేను అసలు నేను ఇట్లా నేను చేశాను. నేను కిరణ్ ఏంది నా లెటర్ పెట్టాను. అది నేనేం తాగేసి మాట్లాడుతున్నాను లేదు నా, నాకు అర్థం అవుతుందా? తాగేసింటే నేను ఏదో విధంగా మాట్లాడేస్తా. నేను లెటర్లు అయ్యేమి ఆయన ఇప్పుడు నన్ను వదిలేసాడు అని ఆయన బాధో లేకపోతే ఏందో నాకు తెలియదు కన్నా. నేను లెటర్ పెట్టేది అదన్నీ అవసరం లేదు కదా. నేను ద్రోహం బయటికి రాకూడదు వచ్చేస్తున్నాయి అంత బాధ. నేను అది ద్రోహం చేశాను. నన్ను వదిలేసాడని ఢిల్లీకి పోయినప్పుడు నాతోనే అన్నావు అన్నా, నేను మంచోడు లాగా నటిస్తున్నా, నేను మంచోడు కదా. నాకు అక్కడికే ఎత్తమని తెలుసా? నేను చెప్పలేకపోయాను. నాకెందుకు తెలియదు రజి? నేను నా బండి ఎక్కి నేను యోగి దగ్గర దించినప్పుడే నాకు తెలుసు. నువ్వు నా గూడూరులో నేను నిన్ను వాయిదా రోజు బండి ఎక్కించుకుని అరటిపుళ్ళు దింపుకొని వచ్చినప్పుడే నాకు తెలుసు రజనే. ఏం అంత అమాయకంగా ఉంటాను నేనా? కాకపోతే నీ మీద ఉండే అభిమానము ఆ ఇదితో నేను గమ్ముగా అయిపోయినా. నేను అదే వేరే వాడిగానైతే ఇన్ని రోజులు మళ్ళా వాయిదా రాగలుగుతాడు రజని అవతలడా అట్టే చంపి నరికిపోంది అట్టే నా మడ్డలు అయితే అయింది కేసా. నువ్వు ఎట్టా ఏంది రజని, నువ్వు అంత ముఖ్యంగా ఉండి నువ్వు అంత అభిమానించే పని చేసేవాళ్ళు లేక కదా రజని నేను చెప్పింది. పని చేసేవాళ్ళు లేక కాదు, నువ్వు అయితే చేస్తే బయట ఆడ పక్కదు అని నువ్వే పెట్టాల్సిన దగ్గర పెడితివి. అయినా ఏమైంది? మా అంత ఫేవర్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందా? మనం నీకు ఇచ్చిన సర్టిఫికేట్ ఏం ఫేక్ కాదు కదా. కాదు రజని, నీకు ఇచ్చిన సర్టిఫికేట్ ఫేకా? ఎందుకు గమ్ముగా అయిపోయారు తెలుసా? 4 ఉద్యోగాలు పోతాయిదంతా. అది ఫేక్ కాదు అది. ఇప్పుడు మా ఇంట్లో నువ్వు ఉన్నావు అనుకో, నీకేమైనా సమస్య వచ్చినా నేను నీతో మాట్లాడకపోయినా నీకేమైనా సమస్య వస్తే గమ్ము ఉంటానా? అట్టే డిపార్ట్మెంట్ కూడా సమస్య ఇచ్చే వాళ్ళు గమ్ముగా ఉంటారా? ఏమో చెప్పన్నాడు రోజునే వాడైతే ఫిక్స్ అయిపోయినాడట. నువ్వు నా ఫీటింగ్ చేసేదానికి ఒక మాట నేను లెటర్లు అసలు కిరణ్ కి విషయం చెప్పలేదు. రజని ఎందుకు చెప్తున్నాడో పగిలిందని నాకు తెలుసా? లేదునా, నా మీద ఎందుకు చెప్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో కూడా నాకైతే ఒకటైతే తెలుసు. ఏంది నువ్వు ఫోన్ చేసింది అయితే తెలుసు. నేను రికార్డింగ్ వేరే వాళ్ళకి పంపించి అది వినిపించి నేను అది 2 రికార్డింగ్లు నేను విన్నా. రోజు పొద్దున్న 7 గంటలకు నన్ను పిలిపిస్తే నేను వింటే నాకు ఒక 10 నిమిషాలు అర్థం కాల. నేను నీతో ఎప్పుడైనా కోపంగా మాట్లాడానా? ఎందుకు మాట్లాడలేదు తెలుసా? నువ్వైతే అంత ఇదిగా చేయవు. మరి ఓడి మీద నీకు అంత కోపం ఏముందో నాకైతే తెలీదు. నేను అనుకుంది ఒకటే, ఈ ఉమ్మన్న కొడుకే నిన్ను గీరి చేపించాడని. ఒక మాట నిజం చెప్తాన్నా. ఒకటి, ఆయన నా మీద ఎన్ని చెప్పినా నేను చేశాను. కానీ ఈ రోజు నన్ను ఎందుకు మళ్ళీ ఎందుకు నన్ను చెప్తాడో నాకు తెలియటం లేదు రజని. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు రజని, నాకు తెలియదు రజని. నేను అక్కడికి మామూలుగా ఫోన్ తీసుకున్నా లోన్ లో, దానికి ప్రతి నెల డ్యూ కడుతున్నావు. వాడు మొన్న వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉండేటప్పుడు 10,000 అడిగాడు. మనం ప్యూర్ పత్తిలో ఉన్నాం ఇప్పుడు. నా దగ్గర లేవురా, నేను ట్రై చేస్తానంటే కర్మంతాల రోజు కూడా నాకు ఫోన్ చేయాలి. వాట్సాప్ లో ఫోటో పెట్టాడు. ప్లస్ ఏంటంటే నేను కూడా పోకూడదు. ఓడూరులో మా నాన్నమ్మ ఒక చనిపోయింది. దానివల్ల నేను కూడా పోలేదు. వీళ్ళంతా సిట్టింగ్ చేశారు. ఎవరు? దొంతాల వాళ్ళతో అనిల్ అన్న గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు రివర్స్ అయిపోయారు. ఫస్ట్ తొడలో గిర్లు అయి కొడితే ఇంకోసారి సీట్ అట్టిస్తారా, ఇంకా ఈయన స్టైల్ చెప్పాలి, ఏదేదో మాట్లాడతారా. వాళ్ళు రివర్స్ అయిపోయారు. రివర్స్ అయిపోయిన తర్వాత మళ్ళా మన టాపిక్ వచ్చింది. ఎప్పుడు వస్తాడు ఏంటంటే ఇంకా రాడు అని చెప్పాడు. మళ్ళా రివర్స్ అయిపోయారు వాళ్ళు. మళ్ళా రివర్స్ అయిపోతే ఎందుకు రాడు, ఏమంత బుద్ధజలుగా మాట్లాడుతున్నావు అది ఇంకా పక్కన ఒకటే తక్కువ రోజు. అయితే నేను చెప్పేది అయితే అప్పుడు చెప్పాడంట వాళ్ళకి, ఇది ఇప్పుడు సమస్య కాదు, ఇది ఒకసారి కారు అద్దం మగలు కొట్టేస్తాడు,
కారు అద్దం మగలు కొడితే 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. అన్నా నా దగ్గరికి తీసుకొని వస్తే ఆయన ఇచ్చాడంట డబ్బులు, అదేదో నాకు తెలీదు. ఎవరునా? ఇప్పుడు బొమ్మనండి నాకునా? 15,000 రూపాయలు ఇచ్చాడంట కదా శ్రీకాంత్ తరపున, నేను ఇస్తున్నాను. నాకు 10 రూపాయలు కూడా నేను అసలు అన్నా నాకు 1 రూపాయి ఇయ్యలేదు నాయన. అవన్నీ ఆయన కాదు అన్నా, అది కాదు, కారు అద్దం మగలు నాకెందుకు ఇస్తాడు ఆయన? ఆయన ఎన్ని అబద్ధాలు. ఆయన చెప్పేది ఏ మాట నిజం కాదునా. ఆయన చెప్పే మాట అన్నా నాకు ఒక మాట, చిన్న మాట చెప్తాను. నాకేం చెప్పాడంటే శ్రీకాంత్ కోర్టుకు వచ్చిన రోజు, చేసేవు నా ఫ్రెండ్ అని వదిలేస్తున్నా నేను, ఇంకా మీదట కానీ దీనికి సంబంధించి ఏమి జరిగినా సరే ఏమన్నా చేయాలనుకుంటే నేను దాని తర్వాత ఫ్రెండ్ అని కూడా చూడను బావా, దాని తర్వాత నీ ఇష్టం బావా అన్నాడు. నేను ఎందుకంటే నా ఫ్రెండ్ అని చెప్పేసి ఒక కారణంతో వదిలేస్తున్నాను, నువ్వు నాకు ద్రోహం చేసావు, నేను ఎవరు నమ్మాలి నాకు తెలియట్లేదు అన్నాడు. ఇంకొకసారి ఏదన్నా జరిగితే మటుకు నేను ఇచ్చే పరిస్థితులు ఒప్పుకోను, దాని తర్వాత నేనంటే ఏందో చూస్తావు, నీకు ఆల్రెడీ తెలుసు కదా అన్నాడు. ఇప్పుడు దాని తర్వాత నేను లెటరు ఏదన్నా అంటే నా మీద ఎందుకు అంటే నన్ను ఎందుకు చేయాలన్నా ఒకటి నాకు ఆయన కారు అద్దం మగలు కొడితే ఈయన ఎందుకు డబ్బులు ఇస్తాను? ఈయన డబ్బులు ఇస్తే ఇస్తాడంటే శ్రీకాంత్ తరపున ఇచ్చాడంటే కదా. కాదు నా శ్రీకాంత్ ఇచ్చాడు నా రోజు. ఏమో నాకు ఇప్పుడు అసలు కారు అద్దం పగిలిందా, ఎప్పుడు పగిలిందో ఏందో నాకు తెలుసు అసలు విషయమా? తెలియదు. ఈ రోజు ఎట్లా తెలిసింది నాకు ఆ రోజు యోగి ఉన్నప్పుడే శ్రీకాంత్ ఏటీఎం కార్డు ఇచ్చాడు నాకు. ఆయన ఒక రూపాయి నాకు ఆయన శ్రీకాంత్ చేసి ఆయన ఎందుకు ఇస్తాడు నా డబ్బుల? అయ్యా మొన్న అన్నాడంట, ఇంకా ఎందుకు ఏంది ఆలోచిస్తున్నారు మీరు అని అన్నాడంట. నాకు మన దొంతాలు మొదలని చెప్పాడు. శిరీష్ ఉండే అన్నాడంట, అన్నా చేయాలంటే అదేం పెద్ద విషయం కాదన్నా, బెదర్ చాలా గట్టిగా చెప్తున్నాడు అందరికి. నా ఫ్రెండ్ మోసం చేశాడు, పాను ఇలా ఎవడి పని వాడు చూసుకుంటే బాగుంటది, అది నాకు ఈ రోజు చెప్పాడు. చెప్పు అన్నా, అయ్యి ఓడికే చెప్పమన్నాడు. ఎవరికే చెప్పమన్నాడు. నేను చెప్పలేను ఊరికి అని చెప్పాను. సార్ నువ్వు రజనీష్ చెప్పు, రజనీష్ అట్టా ఇతర టచ్లో ఉంటారు, చెప్తారులే, ఇబ్బంది ఏమి లేదు. నేను వాస్తవంగా మీరేమన్నా అనుకోండి, నేను ఏదన్నా చేస్తే అవును కాదని మాట్లాడి గమ్ముగా అయిపోతున్నాను. అంత ఎందుకు నా గురించి నాకు మీరు చెప్పింది కాదన్నా, ఆయన వేరే వాళ్ళు కూడా కొన్ని మాటలు మాట్లాడాడు నా గురించి. నాకు 2 నెలల క్రితం తెలుసు. అవును కదా, ఈ టాపిక్ 1 నెల 1.5 నెలల జరుగుతుంది కదా. అవునా, నువ్వు నాతో అన్నావు అన్నా నేను నీతో మాట్లాడాలనా అని. నేను ఎప్పుడన్నా హెచ్చరించాను దీని గురించా? ఎందుకంటే నువ్వంటే ఇప్పటికీ అంత అభిమానం ఉంటది రజనీ. నువ్వెవరైనా చేస్తావని కాదు, చేసిన దానికన్నా ఇంకోటి జరిగితే అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. ఈ రోజు ఒకటే చెప్పినాడు అన్నా, ఏమి నువ్వు వయసు ఒకటే చెప్పాడు అన్నా, నీ గురించి ఆలోచిస్తున్నా నేను, లేదో కొంచెం ఇదిలో ఉన్నట్టు అన్నారు, అయినా ఏమి ఇబ్బంది ఒకసారి ఒక మాట నేను దాని తర్వాత నేను ఏమి చేస్తున్నా సరే నన్ను అయితే ఆలోచించబాకన్నా రజనీ. నేను నీకు విషయం చెప్తున్నా రజనీ, ద్రోహం చేసి రెండోసారి ద్రోహం చేస్తే నన్ను వదలొద్దునా? నేను వాస్తవం కాదు రజనీ, నీకు నా గురించి బాగా తెలుసు కదా. తెలుసునా? ఈ రోజు వరకు కూడా ఇప్పుడు వరకు కూడా నిన్న ఏమన్నా తప్పుకు మాట్లాడాను నేను? లేదునా, మామూలుగా ఎట్ట మాట్లాడాలి నేను? అన్నా ఆయన చెప్పింది ఒక మాట, ఆయన చెప్పింది కానీ ఏ ఒకటన్నా నాకు పరిచయం అయ్యి దాంట్లో గొడవలు గిడవలు జరిగినప్పుడు అభిమానం అంతే. కానీ నాకు ఒక డౌట్, నాకు ఈరోజు చెప్పాడు అన్నాడు, ఏందన్నా మొన్న వెంకటేశ్వర వచ్చాడు, వెంకటేశ్వర వచ్చాడు, నాకు తెలియదు అసలు ఇటు పోయింది కూడా, వాళ్ళతో సిట్టింగ్ చేసింది కూడా నాకు తెలియదు. యాడ మనం ప్యాకెట్ ఆటిల్లో రూమా, అవునా, ఆ రూమ్ లో సిట్టింగ్ చేశారంట. సురేష్ లేడు, సురేష్ గారు అంటే కొట్టిపాందేగా ఉంటాడు. యాక్చువల్ గా మురళన్న కొట్టుండాలంట ఆ రోజు, మురళన్న కొట్టుండాల్సిందే. ఆమె బ్రదర్ గబక్కని చెప్పాడంట. ఒక్క సెకండ్ ఉంటుంది. ఎందుకు మలవడి కదా రజనీ,
అది విషయం ఏంటంటే మన పోయి నీకు జరిగిన విషయం చెప్తానా, నాకు చెప్పింది నేను నీకు చెప్తానా. మన పోయి సిట్టింగ్ చేశారంటే వీళ్ళు రూమ్ లో, సిట్టింగ్ చేసినప్పుడు చెప్పాడంట రాడయ్యా అని. అప్పుడు మురళన్న రివర్స్ అయ్యాడంట, ఎవరురా నువ్వు అసలు రాడు గీడు అంటున్నావా అని. నా పేరు ఉమ్మ వెంకటేశ్వరు అన్నాడంట. ఇంకా అప్పుడు అందుకని గమ్ముగా అయిపోయాడు ఆయన. ఆమె బ్రదర్ చెప్పాడంట, రాకపోతే ఏం కాదులే బ్రదర్, ఇబ్బంది ఏం లేదు, ఇంకో 2.5 సంవత్సరం జైలు చేస్తాడు, దానికన్నా ఎక్కువేం పట్టదని. ఇది కానీ అతి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వేసినప్పుడు మనకి మళ్ళీ అదే శిక్ష అవుతుంది, ఆయనకు వస్తుంది. అదే శిక్ష అయితే ఇది సుప్రీంకోర్టు ఒక ఉరి శిక్ష తప్పితే దీనికి మళ్ళా ఇదే వస్తుంది, అంకిస్తారు. చిన్న మాట చెప్తాను, నేను చెప్తున్నా, పిల్లలకు కూడా పేదలను రెడీ చేస్తున్నాడు అంటే ఇది కానీ ఏమన్నా మిస్ అయితే. అది కాదు నా చిన్న మాట చెప్తాను. హలో, అది విషయం చిన్న మాట. నువ్వైతే రజనీ ఊరికైతే చెప్పమన్నాడు, నేనైతే నేను చెప్పలేను. నీతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. చిన్న మాట ఊరితో ఎత్తుకుంటే నేను చీటీ పాటెట్టుకోవాలా? నాకు చిన్న మాట చెప్తాను నేను, ఒక మాట. రజనీ, నేను గాని ఆ ఫోన్ చేసింది కాకుండా ఇంకొక ద్రోహం కానీ చేసి ఉంటే దాని తర్వాత నాకు మాట ఆ ద్రోహం చేశాను. ఒకసారి నమ్మక ద్రోహం చేశాను. అది కాకుండా దాని తర్వాత నాకు చెప్పాడు నా ఫ్రెండ్ అని వదిలేస్తున్నాను అనేసి. అది కాకుండా ఇంకో నమ్మక ద్రోహం కానీ చేస్తుంటే దాని తర్వాత నన్ను ఈసారి ఫ్రెండ్ అని చూడొద్దని చెప్పండి. నేను అడిగా తెలియదు. ఒకటే చెప్పాడు, అనా ఇంతమంది ఉన్నారు, నన్ను మాట అడిగాడు, నువ్వు ఎవరితో చేపించుకోలేవు, నీ కోసం నేనే తిరగాల, ఎవరు వస్తున్నారు నీ కోసం అది ఇది అని అడిగాడు. నేను రజనీష్కి చెప్తే అది సీక్రెట్ గా జరుగుతుంది అనుకున్నాను. రజనీష్ ఇట్లా మోసం చేస్తాడు అనుకుంటే రజనీష్కి ఎందుకు చెప్తానా? తప్పను కదా, ఏదో అయిపోయింది అది, ఇంకేం చేస్తాం, నాకు ఎన్నో సంవత్సరాలు ఫ్రెండ్, కానీ నా ఫ్రెండ్ మోసం చేశాడు అనుకోండి గమ్ముగైపోతున్నాను. దాని గురించి టెన్షన్ తీసుకోబాక, ఇప్పుడు మళ్ళా కొత్తగా లేని పని అటు ఏం చేయబాక అన్నారు. సరే మళ్ళా నాకు చెప్పాడు, ఇది విషయము ఇట్లా చెప్పని. నేనైతే ఒకటి రజనీష్ అయితే మాట్లాడతాను రా, నీకు తెలుసా రజనీష్ తెలుసా అన్నాడు. నాకు తెలుసని 50% తెలిసి ఉండాలా, 50% తెలియదు అనుకుంటున్నాడేమో అని చెప్పా. చెప్పమని చెప్పినా వాళ్ళు ఎట్లా టచ్ లో ఉంటారు. రజనీ నాకు చెప్పింది టచ్ లో ఉంటారు. మీకు ఒక మాట చెప్తున్నా అన్న, మీకు మాట చిన్న మాట. నేనైతే ఆయనతో మాట్లాడలేదు. నాకు మొన్న పోయినాడంట, ఎందుకు ఇరికిస్తున్నాడో నాకు తెలియట్లేదు. కరమంత్రాల కాడికి పోయినాడంట. పోయి నాకు కూడా ఏం చేయాలా, తాగాల తినాలా రావాలా, మీద రికార్డింగ్ పెట్టాడంట. మళ్ళా 2 రికార్డింగ్లు. వాళ్ళని ఇంకా ఏమి వదిలేస్తుండరు, వాళ్ళ గురించి ఆలోచించాలా. అసలు ఇవన్నీ వాళ్ళు కాగితాలు ఎవరెవరికో పెట్టుంటారు. ఒకటి కిరణ్ వీళ్ళు చేసిన పని సురేంద్ర కూడా తెలియదు ఇప్పటికీ విషయం. నాకైతే అసలు అర్థం కాలే. మళ్ళా కిరణ్ ఏంది ఇదేనా ఎవరికి ఒకరు కూడా తెలియదు అన్నాడు. మళ్ళా దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడంట ఆయన. అప్పుడు ఏసీపీ వాళ్ళని పెట్టించదు మీరా ఒకరినే. అవునా? ఎంత తెలివితేటలు లేకపోతే ఊరిని పట్టిస్తారు, ఓడి మీద ఎంత వర్క్ చేయకపోతే పట్టిస్తారు అన్నాడు. సరే ఇవన్నీ నాకు తెలీదు, నేను చెప్పమంటే చెప్తాను రజనీష్ అన్నా. నువ్వు చెప్తే ఎట్లా నీకు తెలుసు అనుకుంటున్నారా తెలియదు అనుకుంటున్నారా అన్నాడు. 50% తెలుసు 50% తెలియదు అనుకుంటున్నాడు రా అన్నాడు అన్న. సరేనాయన నువ్వు ఏదంటే అది మాట్లాడబాక గబక్కని అన్నాడు. మాట్లాడలేరా, నేను ఎందుకు మాట్లాడతాను, నువ్వు ఎట్లా రజనీష్ కూడా వస్తేను, కాకపోతే నమ్మేము మోసపోయాము, ఇంకా దానికి మనం ఏం చేస్తాము అని చెప్పా. వీడికైతే చెప్పమన్నాడు, ఏం ఇబ్బంది ఏమి లేదు, గట్టిగా అంటే 2-2.5 సంవత్సరం పడుతుంది. మామూలుగా అన్ని నేను చెప్పిస్తాను, నేను శిరీష్ తో చెప్పిస్తాను, శిరీష్ తోనే చెప్పిస్తాను. నేను ఆ రోజు అంటే నేను రికార్డింగ్ పెట్టిన రోజు కూడా రికార్డింగ్ అందరికి అన్నా నువ్వు చెప్పాకనా అన్నా 2 రోజులు నేను చెప్తాన్నా, నేను మీకెందుకు చెప్తున్నానంటే అది మీకేమన్నా అంత బాధ అసలు చేయాల్సిన అవసరం ఉంది, ఓడి చెప్పాల్సిన అవసరం ఉంది.
రజని నిన్ను ఒకటి అడగతాను. అన్నా అన్నా నాకుండే చెప్పు, ఎందుకు చేశారు అది? తాగేసి అయితే చేయము, అదేం చిన్న మ్యాటర్ కాదు ఏమే చేసేదానికి. ఏదో ఓడి చెప్పినట్టు ఒకటే అన్నాడు, వాళ్ళిద్దరికి ఏదో ఉందా గట్టి రీజన్ ఒక మాట నీ కాడ అబద్ధం చెప్తాం లేదన్నా, శ్రీకాంత్ దగ్గర రజని తాగేసి అయితే చేయలేము. ఏమే నువ్వే జరుగుతున్నావు, నువ్వే చేస్తున్నావు, బయటికి రావాలని కోరుకునే వాళ్ళు ఫస్ట్ ఉంటావు అనుకున్నా. నువ్వే చేసినావు అది ఆ పని. తాగేసి అయితే చేయము, వాంటెడ్లీగా చెయ్యాలా? అంత ఎందుకు అంత కోపం, అంత ఈర్ష్య అడుగుతున్నా. దానికి నీ దగ్గర సమాధానం ఉంటే చెప్తా. తాగేసి ఎందుకు చేస్తాం రజని? తాగేసి ఇప్పుడు ఒకరిని కొట్టాలు తిట్టాలంటే తాగేసి చేస్తాం కానీ ఈ చేయం కదా. ఈ చేయాలంటే ఏందో రజని నాకేం తెలీదు. ఏందో కిరణ్ నాన్న విషయం నాకు తెలీదా? నువ్వు 2 లక్షలు తీసుకుంది కూడా నాకు తెలుసు రజని. ఎవరికన్నా? కిరణ్ వాళ్ళ నాన్న జరిగినప్పుడు. ఎవరు? నేనా? తీసుకోవాలా నువ్వు డబ్బులు? నేను తీసుకోలేదన్నా. కిరణ్ నేరుగా అడగలన్నా. కిరణ్ అడగలన్నా. సరే ఇంకా నేను అడిగేది లేదన్నా. కిరణ్ ఎవరు? నేను తీసుకోవాలి. అసలు నేను ఎందుకు తీసుకుంటా అన్నా? కిరణ్ వాళ్ళ నాన్న జరిగినప్పుడు నాకు తెలియదు అనుకుంటున్నా. నేను తీసుకోలేదు సార్. నువ్వు తీసుకున్నావు లేదా సార్? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్. కిరణ్ వాళ్ళ నాన్న ఎట్ట జరిగింది ఏందో నాకు తెలీదా? తెలుసు. ఎప్పుడన్నా ఏమన్నా మాట్లాడానా? ఈ చూడు వాడు ఎంత దూరం చేస్తున్నాడో నువ్వు ఆలోచించుకోవాలి. నేను వాడు మాటలు సూపరింటెండెంట్ ఫోన్ చేసి నువ్వు మాట్లాడిన మాటలుంటే కడుపు మండిపోయింది. సార్ వచ్చేస్తున్నాడు సార్, అట్టేనా ఆపండి సార్ వచ్చేస్తున్నాడు సార్. వాడు వస్తే మంచిదే కదా రజని. నీకేమన్నా నష్టమా? నువ్వు వస్తే అందరికీ ఉపయోగమే కదా, చివరికి బోకర్ నా కొడుకుతో సహా. మీకెందుకు అంత బాధ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు రజని. తాగేది చేయలేదు రజని. నువ్వు నా తమ్మ ఢిల్లీలో ఉండేటప్పుడు నేను తాగేసో నాకేమైందో తెలియదు, నేను పొరపాటు చేశాను అని నాకు అప్పటికే తెలుసు కదా. నువ్వు వాయిదాకి వచ్చిన రోజు పొద్దునే తెలుసు. ఎందుకు రజని? సరే వాడికి నువ్వేమన్నా చేస్తే 1 గంటకు చెప్పు. నువ్వు చెప్పకపోతే నేనైతే చెప్పను. నీతో మాట్లాడినంత నేను వాడితో మాట్లాడలేను రజని. నేను ఎత్తుకుంటే ఇంకా అమ్మ లక్కల దగ్గర నుంచి ఎత్తుకుంటాను. అది ఆయన కూడా ఏదో కొంచెం ప్లానింగ్ లో ఉన్నట్టున్నాడు ఈ మధ్య నా మీద. ఆయన ఒక టీమును ఫామ్ చేసుకున్నాడు. నాకు పట్టణంలో నమ్ముతుంది. అది కావాలని మొన్న గొడవ కూడా చేశాడు. గమ్ముకున్నా నేను. కానీ ఎన్నో వాళ్ళు మీకు బాగోతుంది. ఒకటైతే చెప్పమన్నాడు రజని, నీకు కాదు వాడికి ఇబ్బంది ఏమిలే. ఫిక్స్ అయిపోయినాడంట 3.5 సంవత్సరం చేసేదానికి. ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం అవుతుందంట. 9 నెలలు 10 నెలలు అవుతుందంట. అంటే మళ్ళా లైఫ్ అయితే ఇది సుప్రీంకోర్టు 10 సంవత్సరాలు ఏదో వేస్తుంది. 4.5 సంవత్సరం జైలు చేస్తున్నాను. ఇప్పుడు 1 సంవత్సరం 5 సంవత్సరాలు బెయిల్ ఇస్తే బెయిల్ ఇచ్చినట్టు, లేకపోతే పెరువులు పెట్టుకున్నట్టు వచ్చేస్తాను నేను. దానికో 4-5 నెలలు టైం పడుతుంది. హలో 4-5 నెలలు టైం పడుతుంది. అది దాని తర్వాత ఇబ్బంది ఏం లేదు, నేను మాట్లాడుకుని నేను చేసుకుంటాలే అని చెప్పాడు. నేను వారికి శిరీష్ తో చెప్పిస్తాలే. మళ్ళా నేను నీకు ఫోన్ చేశాడు కానీ శిరీష్ కి ఏం చెప్పొద్దు. నేను చెప్పను. మిస్డ్ కాల్ ఇచ్చాను. అది నాకెందుకంటే 4 రోజులు అయితే పట్టించుకోలేదు. నేను కూడా సరేలే ఏదో జరిగిపోయింది అనుకున్నా. వాడు ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఒక్కరో ఆలోచిస్తున్నా నేను. ఏదే అది విఆర్ఓని పట్టించారు వాళ్ళు. ఇట్లా కార్ అద్దం పగలు కొట్టాడంటే నేను ఆమెను అడిగా. నేను కార్ అద్దం ఎప్పుడు పగలు కొట్టాడంటే పగలు కొట్టాను నేను. వస్తుంది 15,000 డబ్బులు ఇచ్చాను. అప్పుడే ఇచ్చేసాను అన్నాడు. ఇది నాకు అర్థం కాదు. అంత అర్జెంట్కి రా 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 అన్నాడంటే అదే విషయం. వీడేదో చెప్పాను లేకున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే నీ మీద చెప్తున్నాడు ఆయన. అది మరి అది ఎందుకో ఏందో నాకు తెలియదా. ఆ రోజు నేను చేసిన మాట వాస్తవం కానీ దాని తర్వాత నేనేం చేయలేదనా.
ఆయన ఎందుకు చెప్తున్నాడో నా గురించి నమ్మి చెప్పాను. నా విధంగా చెప్తున్నా అనేసి ఆయనకి నేను చెప్తా అన్నా, నేనే చెప్తా అన్నా, పోయి కలిసి చెప్తా అన్నా. కాదు చేయడం ఎందుకు అంత బాధపడతాను, అసలు చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేయకూడదు కదా రజు, ఇంకెవడన్నా చేసినా అది వేరే విషయం, నువ్వైతే చేయకూడదు కదా అసలు. ఎందువల్ల రజని ఎందుకు చేసావు అది నాకు చెప్పు. నాకేం అర్థం కాలేదు, నాకేం అర్థం కాలేదు రజని, నాకేం అర్థం కాలేదు అన్న. ఈ రీజన్ మీద ఏదో ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ చేసేటప్పుడు ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. దీని వల్ల ఇట్లా చేశాను, నాకు ఇది అన్యాయం చేస్తాడు, ఈ ద్రోహం చేస్తాడు, అందువల్ల చేశాను. అదే నేను అనుకున్నా, నువ్వు చేసినప్పుడు నేను అనుకున్నా, అబ్బా ఈ కేసు విషయం జరిగినప్పుడు ఈ డబ్బులు గిప్పుల గురించి ఏమన్నా వచ్చి బాధపడినావా ఏంది అని. అదే విషయం నేను అనుకుంది. అయితే అది మీరు గొడవైంది కదా, గొడవైనప్పుడు వాళ్ళని జైల్లో పంపించి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి జరిగే దానివల్ల ఏమన్నా చేసినావేమో, సరేలే అని చెప్పి నేను గమ్ముగా అయిపోయాను. నాకు ఎప్పుడో తెలుసు అది. ఆ రోజు వాయి దగ్గర అలా మన ఇద్దరం హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటాం. అప్పుడు నాకు పొద్దునే తెలుసు, నిన్ను బండి ఎక్కించుకోపోకముందే తెలుసు. నాకు పొద్దునే 7 గంటలకే తెలుసు. నాకు అది పనిగా నన్ను పిలిపించే 4 రోజులు బాగున్నారేమో చుట్టూ తిరిగి ఆ రికార్డింగ్ వినిపించి గందరగోళం చేసినారు. అదేమో ఇంకా మీకే వదిలేస్తున్నారు రజనీ. నాకు నీ మీద ఏం కోపం లేదు రజనీ, నేను ఒకటే అనుకుంటున్నా ఇప్పుడు కూడా, నీకై నువ్వు చేయవు, నా కొడుకు ఏదో నిన్ను బాగా గెలుకుంటే చేసి ఉంటావు. అది నేను చేశాను, కానీ నువ్వు నీకు చేయాల్సిన అవసరం లేదు కదా రజనీ, నువ్వు చేయవు. అది నువ్వు ఎందుకు నిజం చెప్పట్లే. ఇప్పుడు కూడా ఆయన నా మీద వేస్తున్నా కూడా ఒక మాట చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా నా మీద ఆయన అవి ఇవి చెప్తా ఉన్నా కూడా నేను అసలు రజనీ 11 గంటలకు డాబాలో కలిసినారు. నేను అడిగినాను మిమ్మల్ని, నేను కిరణ్ లేదు మేము కారు వేసుకొని మేము డాబా కూర్చున్నావునా, మేము అందరం నెల్లూరు పోయేసి వాస్తవంగానే నేను కిరణ్ రాయేష్ అన్న సురేంద్ర అందరం నెల్లూరు నుంచి వస్తున్నాం ఆ రోజు. వాస్తవంగా ఆ రోజు అక్కడ కలిసి ఉన్నా. కార్ డెలివరీకి మీరు పోలా? కార్ తీసుకుంది ఆ రోజు కాదన్నా, కార్ తీసుకుంది ఆయన. కార్ డెలివరీకి పోయాన్నా, కార్ తీసుకుంది ఆ రోజు కాదన్నా. నువ్వు మళ్ళా నాకే ఫోన్ చేస్తా ఏమన్నా ఏం చెప్పావా? అన్నా అదేదో కార్ అంటనా, అది ఏం కారో తెలీదు, నియోజకవర్గంలో 2వ కార్ అంట, ఎమ్మెల్యే దగ్గర ఫోన్ చేసి చూశాడంట. మాట్లాడలేదు అనుకుంటాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి.